సర్వశక్తిగల కృపా కనికరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నిత్య నివాసి, నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. అయోగ్యులము దినబిడలమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి ప్రభా, మాకునైనా తండ్రి ఈ పునరుద్ధాన ఆదివారములో మమ్మల్ని ప్రవేశింపచేసి ప్రభా, మమ్మల్నినైనా ఈ పునరుద్ధానపు నీడలోనికి, ఈ పునరుద్ధానపు మహిమలోనికి, అయ్యా నీ పునరుద్ధాన ప్రభావంలోనికి మమ్మల్ని తోడుకొనిచ్చిన దేవానికి స్తోత్రము. బలహీన ఘటములుగా ఉన్న మమ్మలను నీ పునరుద్ధాన బలమిచ్చి నైనా నీ పునరుద్ధాన ప్రభావంతో మమ్మల్ని అందరినీ నింపి ప్రభా, ఇదిగో నేనా తండ్రి ప్రభా, చీకటి నైనా తండ్రి ఛాయలో నైనా తండ్రి ఉన్నవారికి నైనా తండ్రి వెలుగునివ్వడానికి నీవు ప్రభా, నీ పునరుద్ధానపు జీవపు వెలుగుతో నింపివేయడానికి ప్రభా, నైనా తండ్రి నీ హస్తములు చాచుచున్న దేవానికి స్తోత్రము. ప్రభా, ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉండగా ప్రభా, నీ ఆత్మతో నన్ను అధికముగా నింపండి ప్రభా. ఇదిగో నేను నా తండ్రి నిలబడండి, నింపుతాను, మాట్లాడువారు మీరు కాదు నేనే అని సెలవిచ్చిన తండ్రి. నీ నామమును బట్టి నిలవబడినను సంపూర్ణముగా నీ సెలవు చాటు మరుగుపరిచి పురుగును మట్టి కట్టమన్నాను కొద్ది క్షణంలో నీ సెలవు చాటు మరుగుపరిచి ఇట్టి వాక్యాహారం మాకు అవసరమో మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నీ మాటలు నా నోటి నుంచి నీ నోటికి నన్ను గొరగా వాడుకోండి. వాక్యమై ఉన్న యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం. దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు విరుచున్న దీనిని కుమరించి ఉన్నాడు. ఆమేన్. కూడినటువంటి దైవ జనాంగమా, దైవాశీర్వాదములు, దేవుని మహాకృప మనందరిపై నిండుగా కుమరించబడును గాక. అయితే చదవబడినటువంటి వాక్యములో ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అంటూ ఉన్నారు. అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడై లేచారని మొదట ఎవరు చూశారు? మగ్దలేని మరియ చూసింది. అయితే ఈ మగ్దలేని మరియ అలాగే స్త్రీలైనటువంటి వారు చూసి వెళ్ళి చెప్పినప్పుడు ఈ యొక్క శిష్యులైనటువంటి వారు వారి మాటలు వెర్రి మాటలు అన్నారు. అయితే వారిలో ఉన్నటువంటి అపనమ్మికను బట్టి, హృదయ కాఠిన్యతను బట్టి దేవాది దేవుడు వారిని గద్దించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క అపనమ్మిక అనేటువంటిది, హృదయ కాఠిన్యత అనేటువంటిది మనలో నుండి తొలగించుకోవాలని ఆనాడు శిష్యులైన వారిని దేవాది దేవుడు గద్దించారు. ఈనాడు మనలను గద్దిస్తా ఉన్నారు. కాబట్టి దైవ జనాంగమా, ఈ యొక్క లోకములో అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తూ ఉన్నారు. అయితే దీని అంతటికి మనకి ఏముండాలి? విశ్వాసము, నమ్మిక ఉండాలి. కాబట్టి దైవ జనాంగమా, ఇక్కడ దేవదూతలైన వారు అంటూ ఉన్నారు కదా, మృతులలో సజీవుడైన వారిని మృతులలో మీరు ఎందుకు వెతుకుచున్నారు అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభు అయినటువంటి దేవుడు సజీవుడుగా లేచి ఉన్నారు. కాబట్టి సజీవుడైనటువంటి ప్రభుని మనము మృతులలో వెతకకూడదు అని ఇప్పుడు దేవదూతలైనటువంటి వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి దైవ జనాంగమా, సజీవుడైనటువంటి ప్రభుని మనము మృతులలో వెతకకూడదు. కాబట్టి యోబు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, నా విమోచకుడైన యేసు సజీవుడు, నా విమోచకుడైన యేసు సజీవుడు. కాబట్టి దైవ జనాంగమా, మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి మనము ఈ యొక్క లోకములో ఆయన
యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. కొందరు మొక్కారు కానీ కొందరు ఏం చేశారంట? సందేహించారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఏమంటా ఉన్నారు ప్రభు? భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు అయినటువంటి దేవాది దేవునికి పరలోకమందును భూమి మీదను ఏమున్నదంట? సర్వాధికారము ఉన్నది. అందుకే ప్రభు అంటున్నారు కదా, అడగండి మీకు ఇస్తాను, అడుగు ప్రతి వాడు పొందును. అడిగినవి పొందుకుంటా ఉన్నామా లేదా? కాబట్టి దైవ జనాంగమా పొందుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ప్రభుకి ఏమన్నది? సర్వాధికారం అన్నది. కాబట్టి సర్వాధికారి అయినటువంటి దేవుడు ఇప్పుడు ఎవరు? మన ప్రభువు, మన తండ్రి. అటువంటి దేవాది దేవుడు మన కొరకు తరువంతటిని బలిపెట్టి వేసి, మన యొక్క తప్పులన్నీ విడగొట్టి వేసి, మన యొక్క మనస్సులో సాక్ష్యం ఎట్లున్నప్పటికీ కూడా, మనుషులు ఎట్లున్నప్పటికీ కూడా ఇంకా ఏమంటా ఉన్నారు? తనువు బలి పెట్టెన మాయన్న తప్పులు విడగొట్టెన మా తండ్రి. మనసులో సాక్ష్యమెట్లున్నా మనుషులెట్లా ననమాకేమి యెహోవా నా తండ్రి గాడ యేసుడు మాయన్న గాడ మహిమా గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపే గదమా తోడా. చూసారా? తనువు బలిపెట్టి వేస్తారు మన కొరకి. మనకున్న తప్పులన్నీ వెడగొట్టి వేస్తారు. కాబట్టి మనసులో సాక్ష్యం ఎట్లున్నా, మనుషులు ఏమన్నప్పటికీ కూడా మనకి ఇంకా సంబంధం లేదు. మనుషులు ఎన్నో అంటూ ఉంటారు, కానీ వాటి వైపు మనం చూడకూడదు. కానీ మన తరువంతటిని బలిపెట్టినటువంటి ప్రభువు, మన తప్పులన్నీ విడగొట్టినటువంటి ప్రభు వైపు మనము చూసినప్పుడు మనకి ఏమి కొనుగోబడదు. కాబట్టి దైవ జనాంగమా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనం, మా నిమిత్తము నివాసము 22వ వచనం. యాకోబు నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె మేకలు పిల్లలను నా ఎద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు. నైవేద్యము చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, దోపము వేయవలెనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోగనిచ్చి కొనలేదు, నీ బలి పశువులు క్రొవ్వి చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నా పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. నీ పాపము చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషము చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నీ చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదిత్తము. నీవు నీతిమంతులుగా తీర్చబడినట్లు నీ వాద్యమునకు వివరించుము. నీ మూలపితరుడు పానము చేసిన వాడే నీ మధ్యవర్తుడు నా మీద తిరుగుబాటు చేసిన వారే. చాలు. కాబట్టి దైవ జనాంగమా ఇక్కడ
అంటే నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గురించి నీవు విసిగితివి కదా. విసుగుదల జందారాదు ప్రార్థన నేరా పేర్పు తక్షణ మేరాదు విసుగున్న చూసి దినపకే పోగొను కసియించుడి దేవుని వాగ్దానమున పట్టుల వాలే నిలుచుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవ జనాంగమా, ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ పునరుత్థానమును గురించి ఇక్కడ మరియ గారిని ఆయన బోధారుస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క శిష్యులైన వారికి వాగ్దానం ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క నాకు భూమి మీద పరలోకమందును సర్వాధికారం ఉన్నది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అయితే పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఉన్నది అనేటువంటి ప్రభువు ఇప్పుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, యాకోబు నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గురించి నీవు విసిగితివి కదా. ఏదైనా ప్రార్థన గురించి మనం ఒక అంశము గురించి దేవుని పాదాల చెంత పెట్టినప్పుడు ఆ యొక్క అంశము కొంచెం లేట్ అయిందనుకోండి, మనకేమొచ్చేస్తుంది? విసుగు వచ్చేస్తుంది. అందుకే దైవజనుడు దేవదాసాయి గారి ద్వారా వ్రాయబడినటువంటి పాటలో మనం ఇప్పుడు పాడుకున్నాం కదా, విసుగుదల చెందరాదు, విసుగున్న సిద్ధి వెనుకకే పోవును. విసుగున్న సిద్ధి ఆ యొక్క కార్యం ఏమైపోద్దంట? వెనక్కి వెళ్ళిపోద్ది. కాబట్టి విసుగున్న సిద్ధి వెనుకకే వెళ్ళిపోవును అని దైవజనుడు మనకి అన్ని మాటలు కూడా మనకి మోటగా దైవజనుడు ద్వారా దేవాది దేవుడు మనకు అందించారు. అయితే దైవజనాంగమా, ఇప్పుడు ప్రభు అంటూ ఉన్నారు మనలో విసుగుదల ఉండకూడదు అంటూ ఉన్నారు. మనలో ఏముండకూడదు? విసుగుదల ఉండకూడదు. అయితే దహన బలులుగా గొర్రె మేక పిల్లలను నా ఎద్దుకు తేలేదు, నీ పనుల చేత నన్ను ఘనపరచలేదు. అయితే నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. దహన బలులుగా నీవు గొర్రె మేక పిల్లలు నా ఎద్దుకు నువ్వు తేలేదు, అయితే నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. అయితే నైవేద్యములు చేయాలని నేను నిన్ను ఎప్పుడైనా బలవంత పెట్టానా అని అడుగుతా ఉన్నారు దేవాది దేవుడు. కాబట్టి నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, దూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు, నీవు నన్ను ఘనపరచలేదు, నీవు బలులు అర్పించలేదు. కాబట్టి ఇప్పుడు నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్క నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలు పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. అయితే ఆయాస పెట్టినప్పటికీ, విసిగించినప్పటికీ నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచి వేయుచున్నాను. ఇక్కడ దేవాది దేవుడు ఏమంటా ఉన్నారు? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచి వేయుచున్నాను. కాబట్టి
జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తోత్రం. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత. ఎడమ కలుగా చేసియున్నాడు మన పాపములను. ఎడమగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కాబట్టి పడమటికి తూర్పుకి ఎంతైతే ఎడమగలదో నీ పాపములను అంతడముగా చేస్తానంటున్నారు దేవుడు. కాబట్టి దైవ జనాంగమా, ఈ యొక్క దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. కాబట్టి నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. ఎవని అతిక్రమములు పరిహరింపబడెను, ఎవని అతిక్రమములు పరిహరింపబడెను, ఎవరి పాపములు పరిహరింపబడెను, ఎవరి పాపములు పరిహరింపబడెను. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడ్డాయో, ఎవరి పాపములు పరిహరింపబడ్డాయో వారెవరంట? ధన్యులు. ఇప్పుడు మనం అందరం ఎవరము? ఎందుకు? మన పాపాలు పరిహరింపబడినవి, మన అతిక్రమాలు పరిహరింపబడినవి. నేనే నా చిత్తానుసారముగా నీ పాపాలను తుడిచివేస్తానంటూ ఉన్నారు దేవుడు. కాబట్టి మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతుడుగా తీర్చబడాలి కనుక మనము కూడి వాదింతుమంటూ ఉన్నారు. అయితే యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటూ ఉన్నారు. అలాగే ఆదికాండం గ్రంథంలో 6వ అధ్యాయంలో ఈ తరము వారిలో నీ ఒక్కడే నాకు నీతిమంతుడుగా కనబడ్డవంటూ ఉన్నారు. ఎవరిని? నోవాహు గారిని. కాబట్టి దైవ జనాంగమా, ఈ తరము వారిలో నీవే నాకు నీతిమంతుడుగా కనబడ్డావన్నారు. అయితే దైవ జనాంగమా ఎక్కడ అంటూ ఉన్నారు? నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లుగా నీ వ్యాజ్యమును వివరించుము, మనం కూడి వాదింతుము, నాకు జ్ఞాపకం చేయంటూ ఉన్నారు. కాబట్టి దైవ జనాంగమా, మనము ఎప్పుడు ఏ యొక్క మంచి పని చేస్తామో, ఎప్పుడు ఏ చెడ్డ పని చేస్తామో అన్ని దేవుని గ్రంథములో లిఖితమైపోతాయి. కాబట్టి ఈ యొక్క మర్దకై ఉన్నాడు. ఆ మర్దకై రాజుకు చేసిన మేలును గురించి అతడు ఎప్పుడూ కూడా అతిశయించలేదు, అతడు ఎప్పుడూ కూడా ఎవరికి చెప్పలేదు. అయితే హామాను ఉన్నాడు, అతడు ఎంతసేపు కూడా రాజుతో నేను గణపరచబడాలి, రాజు చేత నేను గణపరచబడాలి అని అనేక మార్లు ఎదురు చూస్తూ ఉంటే ఒక రాత్రి ఈ యొక్క అహష్వేరోషు రాజుకి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టినప్పుడు ఆ యొక్క రాజ్య సమాచార గ్రంథము తెమ్మని, ఆ యొక్క గ్రంథములో ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే కీడు చేస్తారో వాటిని గురించి చదివేటప్పుడు ఈ యొక్క హామాను చేసినటువంటి హానిని గురించి, అలాగే మర్దకై చేసినటువంటి మేలును గురించి ఆ యొక్క రాజ్య సమాచార గ్రంథంలో ఉన్నది. అయితే హామాను ఏం చేయాలనుకున్నాడు?
ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. స్త్రీలందరి ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మంలో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్గాను తెరెషును ద్వారపాలకులు కోపాగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై పేరట రాజులకు దాన్ని తెలియజేశాను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. చాలు. కాబట్టి ఇది రాజు ఎదుటనే రాజు సమాచార గ్రంథమందు రాయబడింది. అయితే దైవ జనాంగమా ఇప్పుడు ఎవరిని చంపాలనుకున్నారండు? బిగ్గాను తెరెషు అనేటువంటి వారు అహష్వేరోషు రాజునే చంపాలనుకున్నారు. అయితే ఈ యొక్క సంగతి ఎస్తేరుకి తెలియజెప్పాడు ఈ యొక్క మొర్దెకై. ఆ తెలియజెప్పినప్పుడు విచారణ చేయగా అది నిజమైంది. నిజమైనప్పుడు వారిద్దరూ కూడా ఒక చెట్టుకు ఉరి తీయింపబడ్డారు. ఈ యొక్క మాట రాజ్య సమాచార గ్రంథంలో వ్రాయబడింది. అయితే రాజ్య సమాచార గ్రంథంలో వ్రాయబడింది ఇవన్నీ కూడా ఎప్పుడో మర్చిపోయారు. అయితే దేవాది దేవుడు ఇక్కడ యూదులైనటువంటి వారికి, దేవాది దేవుని బిడ్డలైనటువంటి యూదులైనటువంటి వారికి ఇక్కడ హామానే మరలా ఏం తలపెట్టాడు? హాని తలపెట్టాడు. వాళ్ళందరినీ చంపేయాలనేటువంటి హాని అతని కడుపులో నుండి తలపెట్టినప్పుడు ఈ యొక్క యూదులైనటువంటి వారందరూ కూడా దేవాది దేవునికి వారు ప్రార్థించుకుంటా ఉన్నప్పుడు అహష్వేరోషు రాజుకి ఒక రాత్రి నిద్ర పట్టలేదు. ఈ నిద్ర పట్టలేనందున ఆ రాజ్య సమాచార గ్రంథము తెమ్మని ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి వాటన్నిటిని చదివినప్పుడు ఈ రాజు గారికి హాని చేసేటువంటి వాడు హామాను. ఈ యొక్క మొర్దెకై అయితే ఈ యొక్క అహష్వేరోషు రాజు గారిని చంపడానికి యత్నించినటువంటి వారిని గురించి తెలియజెప్పాడు సమాచారము అని ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉండటాన్ని బట్టి ఈ యొక్క మాటలను చదివినటువంటి ఈ మాటలను చదివినటువంటి ఈయన 6వ అధ్యాయములో 7వ వచనములో అంటూ ఉన్నాడు. ఈ యొక్క హామానును పిలిచి రాజు గణపరచనపేక్షించు వానికి చేయ తగినదేమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకును రాజ్య కిరీటమును ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. ఈ హామానికి ఎంత ఆశ ఉందో చూసారా? ఈ హామానికంట ఎంత ఆశ ఉందంటే, ఇప్పుడు హామాను ఒక మంత్రిగా రాజు దగ్గర ఉన్నాడు. ఈ రాజు గారు హామాన్ని పిలిచి ఇదిగో రాజు గణపరచనపేక్షించడానికి ఏం చేయాలి అని అడిగినప్పుడు ఈ యొక్క హామాను అనుకుంటా ఉన్నాడు, నన్ను తప్ప ఇంకెవరిని, నన్నే ఆ యొక్క గణపరుస్తాడు రాజు, నన్ను తప్ప ఎవరిని గణపరుస్తాడు అనుకునంట ఏం చెప్పాడంట? రాజు గణపరచనపేక్షించు వారికి చేయి తగినదేమనగా
ధరించుకుని రాజవస్త్రములు, రాజు యొక్క గుర్రము, రాజు తన తల మీద ఉంచుకుని రాజ్య కిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజ వీధిలో అతన్ని నడిపించుచు, రాజు గణపరచనపేక్షించు వారికి ఈ ప్రకారంగా చేయబడద్ది అని చాటించమంటూ ఉన్నాడు. కాబట్టి దైవ జనాంగమా, మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇప్పుడు ఎవరిని గణపరచడి రాజు? అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజగుమ్మమునందు కూర్చుని ఉన్న యూదుడైన మర్దకైకి అలాగునే చేయము. దేవునికి స్తోత్రం. నీవు చెప్పిన దానిలో ఒకటి విడవక అంతయు చేయమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి దైవ జనాంగమా, నీవు ఏమేమైతే చెప్పావో అవన్నీ కూడా మర్దకైకి నీవు చెయ్యి. యూదుడైనటువంటి మర్దకైకి అలాగునే చేయము, ఒకటి కూడా విడవకుండా చేయము అని ఈ హామాను చేతే చేయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి యోసేపు గారు ఉన్నారు. యోసేపు నీతిమంతుడు. అతని మీద ఆ యొక్క పోతిఫర్ రాజు యొక్క భార్య లేని నేరం వేసింది. కానీ ఆ యొక్క నీతి, ఆయనలో ఉన్నటువంటి నీతి, యోసేపు గారిలో ఉన్నటువంటి నీతి దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక ఆ యొక్క రాజుగారు భార్య మాట విని ఆ యొక్క యోసేపును జైలులో వేసినప్పటికీ ఇక్కడ ఆ యొక్క పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఆ యొక్క చెరసాలలో ఉంచబడినప్పుడు ఆ యొక్క ఆ భక్ష్యకారుల అధిపతికి, పానదాయకుల అధిపతికి ఒక కల వచ్చింది. ఆ కల ఏంటి అని వారు అనుకుంటూ ఉంటే, మీరు 2 రోజుల్లో విడుదల పొందుతారు అని చెప్పినప్పుడు ఈ యొక్క యోసేపు అంటూ ఉన్నాడు, మీరు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నా గురించి, నా నీతి గురించి, నా యొక్క మంచితనం గురించి రాజు దగ్గర మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మీరు రాజుగారికి చెప్పండి అంటే ఈ యొక్క భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి మరిచిపోయినప్పుడు అసాధ్యమైనటువంటిది దేవునికి సమస్తమును సాధ్యమే. సాధ్యవంతమైనటువంటి ప్రభువు ఈ యొక్క రాజు గారికి ఒక కల వచ్చింది. ఒక కల వచ్చినప్పుడు ఆ కళ మర్చిపోయాడు. ఆ కళ భావం చెప్పాలి, కళ చెప్పాలి. అసలు కళ చెప్పితే భావం చెప్పడమే గొప్ప అంటే కళ మర్చిపోయాడు. ఎంత బాగుందో. కాబట్టి ఈ యొక్క కళ మర్చిపోయినప్పుడు శాస్త్రజ్ఞులు పిలిపించాడు, జ్యోతిష్యులు పిలిపించాడు, అనేకులైన వారిని పిలిపించాడు. కానీ ఎవరు కూడా చెప్పలేకపోయారు. అప్పుడు ఈ యొక్క యోసేపు గారిని దేవుడు గుర్తు చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యోసేపు గారిని దేవుడు గుర్తు చేశాడు. యోసేపు గారిని ఆ చెరసాలలో ఏ రాజు అయితే వేయించాడో ఆ రాజు ద్వారానే మరలా ఆ కళ చెప్పడానికి, కళ భావం చెప్పడానికి బయటికి రప్పించినప్పుడు రాజ్యానికి కళ వచ్చింది, 7 ఏళ్ళు వేస్తుంది. కాబట్టి ఆ యొక్క కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతా ఉంది. ఆ తర్వాత 7 సంవత్సరాలే కరువు రాబోతా ఉంది. అందును బట్టి నీవు
అని ఆ యొక్క యోసేపు గారు చెప్పినప్పుడు ఆ యోసేపు గారిని ఏ రాజు అయితే సెరసాల్లో పెట్టాడు ఆ రాజే నీతిమంతుడు. ఈ యొక్క యోసేపు గారే ఒక భక్తుడు అని తెలుసుకొని ఆయన్ని ఐగుప్తు రాజ్యానికి రాజుగా చేశారు. దేవునికి స్తోత్రం. నా దీపమును వెలిగించువాడు దేవాది దేవుణ్ణి తలంచుకుంటా ఉన్నారు. కాబట్టి దైవ జనాంగమా, నీతిమంతుడైన వాని పిల్లలమైనటువంటి మనము నీతిగా నిర్భయముగా మనము బ్రతికినప్పుడు మన బ్రతికేంటో దేవుడు చూస్తారు, మన నీతేంటో దేవుడు చూస్తారు. మనలను ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే నీవు నీతిమంతుడుగా తెచ్చబడినట్లు కూడి వాదింతుము, నాకు జ్ఞాపకము చేయము అంటూ ఉన్నారు. కాబట్టి మనము దేవుని సన్నిధానంలో మనము మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధానంలో మనము దేనినైతే మనము అయ్యా నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను అని ఆయన చేతులకు మనము అప్పగించినప్పుడు మనలను సరైనటువంటి రీతిలో సరైనటువంటి స్థితిలో దేవాది దేవుడు నిలవబెట్టి వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవ జనాంగమా, ప్రభువును బట్టి మనం అతిశయించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం 23 పైనుంచి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. కాబట్టి దైవ జనాంగమా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఎలాగా ఎందుకు అతిశయించాలంటే మనం అందరము భూమి మీద కృప చూపుచున్న నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని తెలుసుకొనుటను బట్టి అట్టి వాటిలో నేను ఆనందించువాడని అంటూ ఉన్నారు. దైవ జనాంగమా, చిట్ట చివరి కాలంలో ఉన్నాము మనము. ఈ చిట్ట చివరి కాలంలో ఉన్నటువంటి మనమే ప్రభు ప్రకటన గ్రంథంలో అంటూ ఉన్నారు 22వ అధ్యాయంలో నీతిమంతుడు ఇంకను
చూచును, యెహోవా హృదయమును చూచును. మన అంతరంగములో, మన హృదయములో మనం ఏ విధంగా తలస్తా ఉన్నామో దేవునికి తెలుసు. కాబట్టి దైవ జనాంగమా, ఇక్కడ మొర్దెకై చేసినటువంటి మంచి పనిని బట్టి హామాను ఈర్ష్య కలిగిన వాడై మొర్దెకైని హతమార్చాలనుకున్నప్పటికీ కూడా ఈ యొక్క మొర్దెకైని హామాను చేతే ఆ వస్త్రాలు తొలగించి, ఆ రాజుకి గురమెక్కించి, రాజు కిరీటం పెట్టించి, రాజు గణపరచను అపేక్షించు వానికి ఎలాగున చేయి తగును అని హామాను చేత తెలియపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ యొక్క స్థితిలో మనము ఉన్నామో, ఏ స్థితిలో మనము ఉన్నప్పటికీ కూడా మనం ఎవరిని తలంచుకోవాలంట? దేవుని తలంచుకోవాలి. చివరి కాలం, ప్రభు జీతం పట్టుకొని వచ్చేటువంటి కాలం ఆసన్నమైపోయింది. ఈ చివరి కాలంలో మనం ఎంత ప్రార్థన చేయాలో, ఎంత నీతిగా నిలవాలో, ఎంత భక్తిగా నడవాలో, ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలో, ఎంత మంచి హృదయం కలిగి ఉండాలో అన్నిటినీ మనము రెడీ చేసుకోవాలి. అన్ని రెడీ చేసుకున్నప్పుడు ఇప్పుడు అంటూ ఉన్నాడు కదా దేవుడు 22:11లో, అన్యాయం చేయవాడు ఇంకో అన్యాయం చేయలేము, నీతిమంతుడైన వాడిని ఇంకో నీతిమంతుడిగానే ఉండలేము, అపవిత్రుడిని ఇంకో అపవిత్రుడిగానే ఉండలేము, పరిశుద్ధుని ఇంకనో పరిశుద్ధుడిగానే ఉండలేము. కాబట్టి దైవ జనాంగమా జకర్యా గ్రంథంలో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారు మాట్లాడుకొనుచు ఉండగా యెహోవా చెవి యొగ్గి ఆలకిస్తారంట. ఇదిగో నేనేదో చెప్తా ఉన్నాను, నేనేదో మాట్లాడుతూ ఉన్నాను, ఎవరు ఇంటలేరు అని మనం అనుకుంటా ఉన్నామేమో. మంచి మాట్లాడినా చెడ్డ మాట్లాడినా యెహోవా చెవి యొగ్గి ఆలకించేవారి అన్నారు. కాబట్టి దైవ జనాంగమా, ఎంతసేపు మనము దేవుని చిత్తమైతే ఇది చేస్తాము, దేవుని చిత్తమైతే అది చేస్తాము అని మనం చెప్పుకోవాలి. కానీ ఇంకా మనలను గురించి మనము మాట్లాడుకుంటాం అనవసరం. ఎందుచేతనంటే ఈ యేసును దేవుడు లేపిను, దీనికి మేమందరము సాక్షులం. యేసును గురించి మనము లోకంలో సాక్ష్యం ఇవ్వాలి. యేసును గురించి మనము ఏదైనా చెప్పాలి. యేసు క్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలను గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. ఆయనకు పరలోకమందున భూమి మీద సర్వాధికారం ఉన్నది. కాబట్టి ఇదిగో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తన యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వమంటూ ఉన్నారు. కాబట్టి మనకి ఆనాడు శిష్యులైన వారికి అప్పగించిన పనే ఈనాడు ఆయన శిష్యులు మనకి అప్పగించారు. కాబట్టి ఈ ఇంటిగా నుంచి ఆ ఇంటిగా, ఇంటిగా నుంచి ఈ ఇంటికి వెళ్ళారు. ఏదో పాట ఉన్నది, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఎక్కడ చెప్పారు, ఏదో పాట ఉన్నది. కానీ అది ఒకవేళ నవ్వులాంటికేదో పాడారో లేకపోతే యథార్థంగా నడవాలని పాడారో అది నాకైతే తెలియదు. కానీ ఈ యొక్క లోకములో కొండాలంట బూతుల కంటే పెద్దయ్యంట. కాబట్టి దైవ జనాంగమా, ఇక్కడ దైవ జనాంగమని ఎలాగ రోడ్డుకు పరచుకోవాలి అంటే, ఇక్కడ దైవజనుడు దేవదాసయ్య గారు సైతాన్ని తెలుసు సూత్రములో ఓ చాడికోర వెళ్ళిపో అన్నారు. కాబట్టి సాతానుకి ఎంతసేపు ఏంటి పని? చాడీలు చెప్పడం. దేవుని బిడ్డలైన వారికి ఏం పని? సర్వ సృష్టికి నా సువార్త చాటుడంతో నన్ను చేసిన, సర్వ సృష్టికి నా సువార్త చాటుడంతో నన్ను చేసిన, వెతునాగా సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు
దేవుడు. ఆయన శక్తి ప్రభావాన్ని మనం చూడాలి అంటే లోకమంతా అలజడిగా ఉంది. ఒక పక్క భూకంపాలు, ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క కరువులు, ఒక పక్క మతవాదాలు. ఇవన్నిటిని గురించి మనము ప్రార్థన చేయాలి. దేవా, ఇదిగో యుద్ధాలను మార్పివేయండి, ఇదిగో ఈ మతవాదాలను మార్పివేయండి, అందరినీ మార్చి మారు మనస్సు కలిగించి అందరినీ నీ రాకడకు సిద్ధపరచమని మనము ప్రాధేయపడవలసిన వారమై ఉన్నాము. మనకున్నటువంటి కష్టమును బట్టి, మనకున్న నష్టమును బట్టి, మనకున్న ఇబ్బందులు బట్టి, ఇరుకును బట్టి, ఆపదలను బట్టి మనము ప్రభు దగ్గర ఎలాగైతే వేడుకుంటామో, లోకంలో ఈ యొక్క కొట్టుకుని పోచుకున్నటువంటి ఈ యొక్క శ్రమలనేటువంటి కర్తల్లో కొట్టుకుపోతున్న వారిని గురించి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి రాకడకు మనం సిద్ధపడాలి అంటే అందరిని గురించి ప్రార్థించాలి, అన్నిటిని గురించి ప్రార్థించాలి, అందరికీ సువార్త రోజుకొక్కరికైనా చెప్పి ఉండాలి. కాబట్టి దైవజనాంగమా, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనము చేసినప్పుడు యోసేపుని దేవుడు చూశాడు, అలాగే మొర్దెకైని దేవుడు చూశాడు, అలాగే నిన్ను నన్ను చూస్తావన్నాడు. దైవజనాంగమా, ఏ యొక్క నిమిషములు, దినములు, క్షణములు ఇదిగో నీవే తీసుకోయ్యా అని దైవజనులు ఎలాగైతే దేవునికి అప్పగించుకున్నారో, ఈ చివరి కాలంలో ఉన్నటువంటి మనం దినములు చెడ్డవి కనుక సమయంలో పోలేకుండా సద్వినియోగం చేసుకోవాలి. చిన్న ఖాళీ ఉంటే మనము బైబిల్ చదవాలి, చిన్న ఖాళీ ఉంటే మనము ప్రార్థన చేయాలి, ఆత్మల భారమును కలిగి ఉండాలి. దైవజనాంగమా, ఆత్మల భారమును కలిగి ఉండాలి. ఆత్మల కొరకే ఆరాటంతో దేవుని సన్నిధిలో మనము పోరాడాలి. దేవా, ఎవరు నశించుకోకూడదయ్యా, అందరినీ రక్షించండి ప్రభువా. మారు మనస్సు లేని వారికి మారు మనస్సు దయచేయండి, మారు మనస్సు కలిగిన వారికి బాప్తిస్మమును ప్రసాదించండి. అందరినీ రాకడని టిక్కెట్టును దయచేసి నీ రాకడలోకి ఆకర్షించుకొని మనమందరము ప్రార్థించవలసిన వారమే. కాబట్టి దైవజనాంగమా, ఈ దినమో మరెప్పుడు యేసుని రాకడ తెలియదు. ఈ దినమో సమీపంలో ఉన్నాం. దైవజనాంగమా, దేవుని రాక కాల సమీపంలో ఉన్నటువంటి మనము దేవుని కొరకు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని ఆనాడు శిష్యులైన వారు చెప్పినట్లుగా మనమందరము కూడా అట్టి సాక్షులుగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఆనాడు మొర్దెకైని చూసిన దేవుడు, యోసేపును చూసిన దేవుడు మనలను చూస్తా ఉన్నాడు. మన పరిశుద్ధత చూస్తా ఉన్నాడు, మన భక్తి కొలుస్తా ఉన్నాడు, మన నీతిని ఆయన కొలుస్తా ఉన్నాడు, మన యథార్థతను ఆయన కొలుస్తా
ఉన్నాడు. మనం ఎంత ప్రార్థన చేస్తామో ఆయన చూస్తా ఉన్నారు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ లోకములో ఏమి లేదంటే సుఖము లేదు. కాబట్టి సంతోషము లేదు. కాబట్టి సంతోషం కావాలన్నా, సుఖం కావాలన్నా ఎక్కడికి రావాలి? మనం దేవుని సన్నిధానంలోనికి రావాలి. దేవుని సన్నిధానంలోనికి రావాలి. కాబట్టి దేవుని సన్నిధానంలో నీతి బలములు ఉన్నవి. దేవుని సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. కాబట్టి అటు సుఖములు మనము పొందుకోవాలంటే, అటు సంతోషం మనకి కావాలంటే మనము దైవ సన్నిధిలోనికి వెళ్ళాలి. దైవ సన్నిధిలోనికి వెళ్ళాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయింది. ఒకసారి 2:5 అది చదవనా? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. కాబట్టి దైవ జనాంగమా, దేవాది దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. లేకపోతే నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తానంటూ ఉన్నారు. కాబట్టి ఏ స్థితిలో మనం ఉన్నామో అది జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో మనం ఉన్నామో అది జ్ఞాపకం చేసుకోకపోతే నీ వద్దకు నేను వచ్చి ఈ దీపస్తంభమును దాని చోట నుండి నేను తీసివేస్తానంటున్నారు. దైవ జనాంగమా, దీపస్తంభమైనటువంటి ప్రభువు, దీపవృక్షమైనటువంటి ప్రభువు మనలందరినీ లోకములో దీపస్తంభాలుగా వెలిగించారు. ఈ దీపస్తంభాలుగా వెలిగించినటువంటి మనమందరము కూడా దేవుని గుర్చినటువంటి వెలుగును మనము ప్రకాశింపచేయాలి. దేవుని గుర్చిన వెలుగును మనము ప్రకాశింపచేయాలి. జీవపు వెలుగును మనము ప్రకాశింపచేయాలి. జీవపుల దానములను గురించి, దేవుని యొక్క ప్రభావమును గురించి ఈ లోకములో మనము వెదజల్లాలి. నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు లోకములో ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అట్టి నిజమైన వెలుగు ద్వారా దేవుడు మనల్ని వెలిగించారు. వెలిగించబడినటువంటి మనమే అనేకులను వెలిగించే వారిగా ఉండాలి. ఎవడైనా దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టడు, మంచము కింద పెట్టడు, అందరికీ వెలుగు కలవడాలని దీపస్తంభం మీద పెడతారు అని వాక్యములో వ్రాయబడి ఉంది. కాబట్టి దీపస్తంభంగా వెలిగించబడినటువంటి మనము అందరికీ ఆ వెలుగును మనము చూపించాలి. నీవు ఏ స్థితిలో ఉండి పెడుతువో అది జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నారు. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని నీవేం చేయబడాలి? మారు మనస్సు పొందాలి. లేకపోతే నేనేం చేస్తానంటున్నాడు దేవుడు? దాని చోట నుండి ఆ దీపస్తంభమును తీసివేస్తానంటున్నాడు. దైవ జనాంగమా, చిట్ట చివరి కాలంలో మనం ఉన్నాము. చిట్ట చివరి కాలంలో ఉన్నటువంటి మనమే ఆనాడు ఆదామములైనటువంటి వారిని అడుగుతూ ఉన్నాడు కదా దేవుడు, ఆదామా నీవెక్కడా అంటే నేను ఎక్కడెట్టాను, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉన్నారు. అదే మాట ఈరోజు మనల్ని అడగకుండా మనం చూసుకోవాలి. మనల్ని అడుగుతూ ఉన్నారు ప్రభువు, ఇదిగో నిన్ను ఎంత స్థితిలో నిలవబెట్టాను, ఎంత నిన్ను దీపస్తంభముగా వెలిగించాను, ఎంత నీ కొరకు నా ప్రాణం ఎంతగా పెట్టాను, నా రక్తము నీ కొరకు ఎంతగా కార్చాను, నిన్ను ఎంత పరిశుద్ధురాలిగా చేశాను. ఇదిగో
పరిశుద్ధతలో నేను నిలవబడు అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దైవజనాంగమా, ఏ స్థితి నుండి పడితివో ఎరిగి, ఏ స్థితి నుండి పడితివో ఎరిగి, ఆ స్థితిలో సేవ సాగించుమా, ఆ స్థితిలో సేవ సాగించుమా. మారని ఎడల నీదే పసంద, మారని ఎడల నీదే పసంద, నీ సేవే సేవేలు కావోనందన్, నీ సేవే సేవేలు కావోనందన్. బైబిలు విషయంలో ప్రభువే సావేతిలో, బైబిలు విషయంలో ప్రభువే సావేతి, పేరు జోననువేని పేరందివే, పేరు జోననువేని పేరందివే. ఏ స్థితి నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది అట్లు చేయి, లేకపోతే నేను ఎదుకు వచ్చి దాని చోటు నుండి ఆ దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాను. దైవజనాంగమా, ఈ లోకములోనికి దేవాది దేవుడు ఆయన చేతి వ్రేలి ద్వారా గాలిలో బంగారు అక్షరాలతో బైబిల్ మిషను అని వ్రాసి, ఇదిగో నేను యువరాజు వలె చేస్తాను అని దైవజనుడైన దేవదాసయ్య గారిని పిలిచి ఆ యొక్క బైబిల్ మిషన్ను దైవజనుడు చేతికి అందించి ఆ బైబిల్ మిషన్ను ఈ భూలోకంలోనికి దించడానికి దైవజనుని సాధనంగా వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవజనాంగమా, ఆ యొక్క దైవజనుడు ఆ యొక్క బైబిల్ మిషన్ను ఈ భూలోకములో ఇదిగో గాలి ఎంత లెక్క అయితే వెళుతుందో అంత లెక్క వ్యాపిస్తుంది బైబిల్ మిషన్ అని చెప్పారు. ఇప్పుడు అన్ని దేశాలకి అన్ని రాష్ట్రాలకి ఇక్కడ 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 9వ వచనంలో ఉన్న రీతిగా ప్రతి ప్రజకు, ప్రతి జనానికి, ఆయా భాషలు మాట్లాడే వారికి దేవుని యొక్క శక్తి కలిగినటువంటి ఈ యొక్క బైబిల్ మిషను, దేవుని స్వహస్తములతో వ్రాయబడినటువంటి దైవజనుడికి ఇవ్వబడినటువంటి ఈ బైబిల్ మిషనే దైవజనుడు చేసిన ప్రార్థన బట్టి నలుమూలలకి వెళ్ళింది. అయితే దైవజనాంగమా, ఆ బైబిల్ మిషన్లో ఉన్నటువంటి గొప్ప శక్తే దైవ సన్నిధి. ఆ దైవ సన్నిధి ద్వారానే సమస్తము జరిగించారు. చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును. గొర్రెలు కాసే నా మీద సన్నిధి చేసేను. గొర్రెలు కాసే నా మీద సన్నిధి చేసేను. ఆ సన్నిధి చేయని గొర్రెలు కాసే సంహరించేను. ఆ సన్నిధి చేయని గొర్రెలు కాసే సంహరించేను. మేము కాసే మేమమ్మాయి సవాలు చేశారు. మేము కాసే మేమమ్మాయి సవాలు చేశారు. ఆ సన్నిధి కాస చేయకపోతే తల్లిదపడతారు. ఆ సన్నిధి కాస చేయకపోతే తల్లిదపడతారు. చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవజనాంగమా, మన దైవజనుడు దేవదాసయ్య గారు ఎంతో సన్నిధి పరుడైనటువంటి మన ఆత్మీయ తండ్రి
గారి ద్వారా మనకి సన్నిధిని నేర్పించారు. ఆ సన్నిధిలోనే సమస్తము ఇమిడి ఉన్నాయని చెప్పారు. ఆ సన్నిధిలోనే సమస్తము జయించగలమని చెప్పారు. ఆ యొక్క గొర్రెలు కాచేటువంటి దావీదు సన్నిధి చేశాడు. ఆ సన్నిధి ద్వారా గొలియాతుని ఏం చేశాడు? సంహరించాడు. కాబట్టి మనం చేసేటువంటి సన్నిధి సారవంతమైనటువంటి స్థితిలో ఉండాలి. మనం చేసేటువంటి సన్నిధి ఇదిగో ఎప్పుడైపోతా ప్రార్థన, ఇదిగో టైం అయిపోతుంది కాబట్టి ప్రార్థన నేను ముగించేసుకోవాలి, ఇదిగో ఈ పని చేసుకోవాలి కాబట్టి నేను ముగించేసుకోవాలి అన్నట్టు ఉండకూడదు. మనము దేవునిలో లీనమైపోవాలి. నన్ను లేపకయు కలతపరచకయు ఉంచుమని ఇక్కడ ప్రియురాలు ప్రతిమలాడుచు ఉన్నట్లుగా మనం చేసేటువంటి సన్నిధి ఎలా ఉండాలంటే, మనము నన్ను లేపకండి, కలతపరచకండి అని మనము సన్నిధిలోనే లీనమైపోయేలా ఉండాలి. కాబట్టి దైవ జనాంగమా, ఆనాడు 6 మూరల జానుడు గొలియాతుని చిన్న కుర్రవాడు హతమార్చాడు అంటే దేవుని సన్నిధి. కాబట్టి ఈ యొక్క చివరి కాలంలో ఉన్నటువంటి మన మీదకి అనేక గొలియాతులు వస్తా ఉన్నారు. కాబట్టి గొలియాతులన్నింటినీ మనము చేర్చాలి అంటే మనము సన్నిధి చేయాలి. కాబట్టి దైవ జనాంగమా, చివరి కాలంలో ఉన్నటువంటి మనమందరము కూడా ఈ యొక్క బైబిల్ మిషన్ అంటే పెండ్లి కుమార్తె అంతస్తు. బైబిల్ మిషన్ పెండ్లి కుమార్తె అంతస్తు కనుక మనం బైబిల్ మిషన్ ఉన్నాము అంటే సరిపోద్దా? కాబట్టి దైవ జనాంగమా, యూదులైనటువంటి వారందరూ కూడా మేము అబ్రహాము సంతానము అని విర్రవూగేవారంట. కాబట్టి ఇప్పుడు మనము అటువంటి విర్రవూగే వారిగా మనం ఉండకూడదు. కానీ మనమందరము కూడా సరైనటువంటి స్థితిలో బైబిల్ మిషన్ పెండ్లి కుమార్తె అంతస్తు అయినది, ఆ పెండ్లి కుమార్తె అంతస్తుకు తగినట్లుగా మనం సిద్ధపడే వారిగా మనం ఉండాలి. ఇదిగో నేను ఎంత ప్రార్థన చేశాను, ఇంకా ఎంత చేయాలో, నేను ఇన్ని వాక్యాలు చదివాను, ఇంకా నేను ఎంత వాక్యం చదవాలో, ఇదిగో నేను ఎంతవరకు సిద్ధపడాను, నేను ఇంకా ఎంతవరకు సిద్ధపడాలో, నేను ఎంతవరకు బలపరచబడ్డాను, నేను ఇంకా ఎంత బలపరచబడాలో, నేను ఎంత వరాలు పొందుకున్నాను, ఆత్మీయతతో నింపబడ్డాను, నేను ఇంకా ఎంతవరకు ఎదగాలో అన్నటువంటిది మనం చూసుకోవాలి. కానీ చాలు ఈ ప్రార్థన, చాలు ఈ వాక్యము అనేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. దైవ జనాంగమా, దేవాది దేవుడే ఆనాడు దైవజనుడు దేవదాసయ్య గారితో అన్నారంట, దేవదాసు నేను లోకంలో ఉన్న ప్రతి మనిషితో మాట్లాడాలని అన్నారంట. కాబట్టి దైవ జనాంగమా, మనందరితో మాట్లాడాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? ఆ ప్రార్థన చేస్తా ఉన్నాం, అదే చేస్తా ఉన్నాం. కానీ మనం కనిపెట్టుట అనేటువంటిది మనం నేర్చుకోవాల్సిన వారిని మనము కనిపెట్టినప్పుడు, మనము దైవ సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనకి ఎంతవరకు మనలను నడిపించాలో, మనకి ఎంతవరకు నేర్పించాలో ప్రభు అయినటువంటి దేవాది దేవుడు మనల్ని నడిపించి ప్రార్థన తీవ్రతలో, ఆత్మ తీవ్రతలో మనలను నింపివేసి నడిపించి అత్యధికమైనటువంటి ఆధిక్యతలు ఇచ్చేవారై ఉన్నారు. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యేసు తిబిరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరుచుకునేది. ఆయన తాను ప్రత్యక్షపరుచుకుని విధము ఎదనగా సీమోను పేతురు, దిదుమా అనబడిన తోమాయు, గలిలోనికి కానాను ఊరువాడకు నతనయేలును, జెబెదయి కుమారుడను ఆయన శిష్యులతో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోనని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము.
క్రైస్తవ సంఘం అనేటువంటి నావలో ఉన్నటువంటి మనమందరం కూడా ఇప్పుడు ఈ యొక్క తిబిరియా సముద్ర తీరమున శిష్యులైనటువంటి వారికి దేవాది దేవుడు మరలా ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు. అయితే ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధమేంటి అనగా, సీమోను పేతురును, దిదుమానుడైన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడకు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులను మరి ఇద్దరును కూడి ఉండి, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అన్నాడు. చూసారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారేమో శిష్యులైన వారి దగ్గరికి వెళ్ళి మరలా వారికి ప్రత్యక్షపరుచుకుంటే ఈ శిష్యులైన వారేమో ఏం చేస్తా ఉన్నారు, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతానంటున్నారు. అయినప్పటికీ దయగలిగినటువంటి దేవుడు కనుక వాళ్ళు రాత్రంతా శ్రమ పడినప్పటికీ అక్కడ వలవే ఆ యొక్క రాత్రంతా శ్రమ పడినప్పటికీ కూడా వారికి ఒక్క చేప కూడా పడలేదు. అయితే ప్రభు అయినటువంటి యేసయ్య దయగలిగిన వాడు గనుక ఆయన ఏమంటా ఉన్నారంట, ఇదిగో ఇక్కడేయండి వాళ్ళ అంటున్నారు. కాబట్టి దైవ జనాంగమా ఎక్కడేయండి వాళ్ళు అంటూ ఉన్నారు. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొంది ఆయన పునరుద్ధానుడై మరణం అనే ముళ్ళును విరిచివేసి ఆయన మృత్యుంజయుడై లేచి ఇదిగో నేను 3వ దినాన లేస్తానని చెప్పారు. 3వ దినమున లేచారు. లేచేటువంటి మాట ఒక్క బేత్లెహేము కుటుంబానికి తప్పంట ఇంకెవ్వరికి గుర్తులేదంట. అయితే ఈ యొక్క మరియ గారు వెళ్ళి, ఈ మగ్దలేన మరియ వెళ్ళి ప్రభు లేచారని చెప్తే ఈ శిష్యులైన వారు ఏమన్నారు, వెర్రి మాటలు అన్నారు. కాబట్టి దైవ జనాంగమా ఇలాగన మొదట మగ్దలేన మరియకు కనబడ్డారు, అలాగన తర్వాత ఇద్దరు స్త్రీలకు కనబడ్డారు. మళ్ళా మూడవసారి 14వ వచనంలో మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది. ఇది మూడవసారి శిష్యులైన వారికి కనిపించారు. అలాగున 10 కనిపించారు. అలాగే 500 మందికి కనిపించారు. అంతకంటే ఎక్కువైన వారికి కనిపించారు. పౌలు గారికి కనిపించారు, కేఫా గారికి కనిపించారు, వీళ్ళందరికీ కనిపించారు. కనిపించినటువంటి ప్రభువు ఇక్కడ తిబిరియా సముద్ర తీరమున ఈ యొక్క శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకున్నారు. ఆయన ప్రత్యక్షపరుచుకుంటే ఈ యొక్క శిష్యులైనటువంటి వారు ఇదిగో నేను చేపలు పట్టబోతా ఉన్నానని వారితో అంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ప్రభు వారి దగ్గర నిలబడి ఇదిగో ఈ ప్రక్కన వేయండి అన్నారు. ఈ ప్రక్కన వేయండి అనగానే వలవేగా చేపలు విస్తారంగా వచ్చినాయంట. అప్పటి వరకు రాత్రంతా వేశారు, పడలేదు. కానీ దేవుని మాట ద్వారా ఆ వల విసిరినప్పుడు, ఇక్కడ వేయండి అన్నప్పుడు ఆ వల విసిరినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడినవి. కాబట్టి దైవ జనాంగమా ఈ లోకములో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని మాటను ధిక్కరించిన ఏమి చేయలేం. అవునా కదా? కాబట్టి దేవుని మాట ధిక్కరించిన ఏమి చేయలేం. ఇక్కడ వేయండి వాళ్ళని చెప్పారు, అక్కడ వేసిన వెంటనే విస్తారమైనటువంటి చేపలు పడేవి. కాబట్టి దైవ జనాంగమా తినడానికి ఏదైనా ఆహారం ఉందా అని ప్రభు అడిగారు. చేప, కాల్చినటువంటి చేపలిచ్చారు, కాల్చబడినటువంటి చేపలిచ్చారు. అయితే ఇప్పుడు కాల్చబడినటువంటి చేప రుచిగా ఉంటుందా, పచ్చి చేప రుచిగా ఉంటుందా? కాల్చబడింది రుచిగా ఉంటుంది, కరెక్టే. కాల్చబడినటువంటి
పొందుకున్నాం. కానీ అయ్యో అబ్బో అని మనం అనకూడదు. కానీ మనమందరము కూడా దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత మనము కాల్చబడాలి. అప్పుడు మనము దేవునికి రుచికరంగా ఉంటాము, లోకానికి రుచికరంగా ఉంటాము. దేవునికి స్తోత్రం. కాబట్టి అట్టి రుచికరమైనటువంటి చేపల వలె మనం ఉండాలి అంటే మనము దైవ సన్నిధి చేయాలి. దైవ సన్నిధి మనము చేసినప్పుడు దైవాత్మతో మనము నింపబడతాము. దైవాత్మతో మనము నింపబడతాము. దైవాత్మతో మనము నింపబడి దైవాగ్నితో మనము కాల్చబడతాము. అప్పుడు దేవునికి రుచికరంగా ఉంటాం, లోకానికి రుచికరంగా ఉంటాం. అటు రుచికరమైనటువంటి జీవితం, దేవుని మాట విని అన్నింటిలో దీవించబడు దీవెన, ఆశీర్వదించబడే అభివృద్ధి, అట్టి ఆశీర్వాదములు అట్టి దీవెనలు తండ్రి మనకు ముమ్మరంగా కుమ్మరించి ఆయన బిడ్డలుగా మనం ఈ లోకములో జ్యోతులుగా వెలిగించబడి అనేకులకు సాక్షులుగా జీవించి అనేకులను ఆయన ఎదురు తీసుకురాగలిగి బిడలుగా మనందరము జీవించదము గాక. సర్వశక్తి గల కృప కనికరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధురాలిచ్చిన వాసనే నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నాయన నా తండ్రి, యేసు దేవుడు లేపినందుకు మేమందరము సాక్షులము అని ఆనాడు ప్రభా శిష్యులైన వారు ప్రభా నిన్ను గురించి చెప్పకుండా ఉండలేకపోయారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నేను నా తండ్రి మేమందరమును ప్రభా ఇదిగో నీ ప్రధానమును గురించి నీ రాకడను గురించి ప్రభా మేమందరము చెప్పగలిగే వారిగా మేముండు దీవెన దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. లోకములో ఉన్న కొరువులు, మతవాదాలు, యుద్ధాలు, భూకంపాలు అయ్యా ఇవన్నీ గుర్తయినవి. నీ రాకడ వస్తా ఉందని గుర్తయినవి ప్రభా. అయ్యా ఏ యొక్క శరీరం నశించుకోకుండా అందరూ మారు మనసు పొంది రక్షణ పొంది అయ్యా నేను సిద్ధపడ్డాను నాయన, నన్ను రాకడకు నాయన సిద్ధపరచు, నీ రాకడలో నన్ను నాయన ఆయత్తము చేయమని ప్రతి బిడ్డ మొరపెట్టు దీవెన దయచేయండి ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా నిన్ను బట్టి నేను నా తండ్రి మేమందరము ప్రభా గర్వించి నీవిచ్చే ధన్యతను నాయన మేము పొందుకున్నాం ప్రభా. నాయన నీవిచ్చే యోగ్యతను మేము అందుకున్నాము తండ్రి. నాయన ఎవరి పాపములు పరిహరించబడియో, ఎవరి నాయన తండ్రి అతిక్రమాలు పరిహరించబడియో వారి ధ్వనులను సెలవిచ్చారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో నీ పాపముల చేత నన్ను ఆయాస పెట్టావు, నన్ను విసిగించావు. అయినా సరే నేనే నా చిత్తానుసారంగా నీ పాపాలు నీ అతిక్రమాలు నేను తుడిచివేస్తాను. నీతిమంతులుగా నీవు తెచ్చబడినట్లుగా నీ వ్యాజ్యాన్ని వివరించు నాకు జ్ఞాపకం చేయమంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరినైనా తండ్రి నాయన తండ్రి పరిశుద్ధత కలిగి ఉన్నారో, ఎవరు నీతి కలిగి ఉన్నారో, ఎవరు భక్తి కలిగి ఉన్నారో నాయన, ఎవరు అన్యాయం చేయించు ఉన్నారో, ఎవరు అపవిత్రులుగా ఉన్నారో నాయన నా తండ్రి అన్ని మీరు చూస్తూ ఉన్నారు ప్రభా. మేమందరము నాయన తగిన రీతిలో నీకు ఇష్టమైనటువంటి వధువుగా సిద్ధపడి ప్రభా మీరు నేడో రేపో రానే ఉన్నారు కనుక అయ్యా మీ యొక్క పునరుద్ధాన కాలం అయిపోయింది. సంఘ పునరుద్ధాన కాలం సమీపంలో మేము ఉన్నాం ప్రభా. అయ్యా సంఘం అంతటిని ప్రభా ఇదిగో నేను నా తండ్రి ప్రభా పాపము నుండి, శాపము నుండి, లోకము నుండి, సాతాను నుండి, శత్రువు నుండి నాయన మేము వేరే నీ వచ్చినప్పుడు నీతో పాటు ఆయత్తపడు దీవెన, ఆకర్షించబడు దీవెన, నూతన యెరూషలేము చేరగలిగే దీవెన, కృపాశీర్వాదములు మాకును మా కుటుంబాలకు లోకములో వారందరికీ దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.